మీకు మొన్ననే చెప్పినాం కదా, సీఎం సార్ చేస్తున్న యాగం దిగ్విజయంగా పూర్తయ్యేదాకా దినం చూపిస్తామని. ఇవాళ రెండో రోజు కూడా మా సంబరంగా జరిగింది. పెద్ద పెద్ద లీడర్లు, ఆఫీసర్లు ఎక్కడెక్కడికెళ్ళో పబ్లిక్ ఎర్రవెళ్ళిపోతుండ్రు. హోమాలు, యజ్ఞాలు, పూజలు, కుంకుమార్చనలు, భజనలు, కీర్తనలతోని మారుమోగుతుంది యాగశాల. మరి ఇలా యాగం ఎట్లా జరిగిందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. అయితే చలో యాగశాల. నిన్న పసుపు బట్టలు కట్టుకుంటే ఇవాళ గులాబీ పంచలు కట్టుకుండ్రు అందరూ. రోజుకో కలర్ బట్టలు వేసుకోవాలన్నట. అయ్యవార్లు, సెక్యూరిటోళ్ళు, వచ్చిన లీడర్లు అందరికందరూ గులాబీ బట్టలే వేసుకుండ్రు. వేల మంది అయ్యవార్లు ఒక్క పారేజ్ అవుతాంటే మంత్రాలతోని యాగశాల మార్మోగింది. చెప్పినట్టే యాగశాలల పాదం మోపిండ్రు సెంటర్ మంత్రులు ఎంకన్నా, దత్తన్న. ఇద్దరు కలిసి పూజలు చేసి మొక్కుకుండ్రు. వచ్చినోళ్లను ఒట్టిగా దోలకుంటా అమ్మవారి విగ్రహాలిచ్చి సన్మానాలు చేసిండ్రు. ఈసారిని గుర్తుపట్టిండ్రా? రాష్ట్రానికి పెద్ద పోలీసు డీజీపీ అనురాగ్ శర్మ సారు. ఇగో గీననేమో సుప్రీంకోర్టు జడ్జి చలమేశ్వరరావు సారు. వీళ్ళే కాదు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా యాగం కానే ఉన్నారు. పబ్లిక్ అయితే ఎక్కడెక్కడికెళ్ళో వస్తుండ్రు. 15 ఎకరాల పార్కింగ్ జాగా కూడా సరిపోతలేదట. వచ్చినోళ్ళు ఈ మహాకార్యాన్ని మర్చిపోవద్దని సెల్ ఫోన్లల్లా వీడియోలు, ఫోటోలు తీసుకుండ్రు. ఆడోళ్ళకేమో బొట్టు పెట్టి చీర సరలు పెట్టిండ్రు. పిల్లలకు కూడా బట్టలు పనులిచ్చిండ్రు. వచ్చినోళ్లకు కమ్మటి వంటలు చేసి పెడుతుండ్రు. నూకేసుకును లేకుండా మంచిగా సౌలతులు చేసిండ్రు. పురుసాతిగా కూర్చొని తినొచ్చు. రాత్రిపూట కీర్తనలు, భజనలతోని మా సంబురంగా గడుతుంది. అగ్నేయై యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి దేవేషు గచ్చతి సోమయాస్తే మయో భువ ఓతయః సంతి దాసుషే ఆవిర్నో వితా భవ. గిది చూస్తుంటే మీకు కూడా పోవాలనిపిస్తున్నది కదా. ఎట్లా పోవాలనో తెలియకుంటే పట్నంలా జేబీఎస్ బస్ స్టాండ్ పోతే చాలు. ఆడికెళ్ళి ఎర్రవెల్లి సారోళ్ళ బాయికాడికి మస్తు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి.